త్రిబుల్ ఆర్ దేవర సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్స్ కొట్టాడు ఎన్టీఆర్. అందుకే భారీ పాన్ ఇండియా చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సినిమాను ఓకే అయినట్టు సమాచారం. దీనికి అదిరిపోయే టైటిల్ వినిపిస్తుంది. రాక్ అనే టైటిల్ అనుకుంటున్నారట. టీంలో డిస్కషన్ స్టేజ్లో ఉంది. దాదాపు ఈ టైటిల్ని ఫిక్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ దీన్ని నిర్మించబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్తో జైలర్ 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. ఈ మూవీ అయిపోయిన తర్వాత నెల్సన్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇక రాక్ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. దీనికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించబోతున్నారు. ఎన్టీఆర్, నెల్సన్, అనిరుద్ కలిస్తే నిజంగానే రాక్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ చివరగా దేవర చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. దీనికి పార్ట్ 2గా కొరటాల డైరెక్షన్లోనే దేవర సెకండ్ పార్ట్ రావాల్సి ఉంది. ఇది ఈ ఏడాది ఎండింగ్లో ప్రారంభమవుతుందట. మరొక వైపు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయిపోయింది. ఇటీవలే సాంగ్ చిత్రీకరించారు. ఎన్టీఆర్, హృతిక్లపై ఈ సాంగ్ షూట్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఇది 1960 కోల్కతా బ్యాక్డ్రాప్లో యాక్షన్ ప్రధానంగా కొనసాగుతుందని, కొంత పొలిటికల్ టచ్ కూడా ఉంటున్న సినిమా అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ వినిపిస్తుంది. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. డ్రాగన్ వేరే రేంజ్లో ఉంటుందని, పుష్ప 2ని మించి ఉంటుందని తెలిపారు. దాంతో ఈ చిత్రాల తర్వాత రాక్ చిత్రం రానుంది. ఈ చిత్రంతో మరొకసారి ఎన్టీఆర్ 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. జైలర్ సినిమాలో రజనీకాంత్ని అద్భుతంగా చూపించాడు నెల్సన్. ఇప్పుడు రాక్లో ఎన్టీఆర్ని అంతకు మించి చూపించేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం మీద అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. తక్కువ సినిమాలతోనే కోలీవుడ్లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెల్సన్. ముఖ్యంగా రజనీకాంత్తో చేసిన జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు.